ఎక్కడ సార్ ఉండేది మనం? మనం నువ్వు అనేనా మీరు ఎక్కడ సార్ ఉండేది అన్నా సార్? అట్లా మీరు మనం ఎక్కడ అంటే ఉంటారు నువ్వు అన్నా? మనం కలిసి ఉంటామే ఏమన్నా ఇద్దరం. నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు అన్నా. మరి గది మీరు చెప్పు ఎక్కడ కానీ మనం ఉంటారు? ఎక్కడ ఉండవంటే నువ్వు ఎక్కడ ఉంటావు నాకేం తెలుసు. మీరు ఎక్కడ ఉంటారన్నా? ఆ, మీరు అని చెప్పలేదు, మనం చెప్పారు. మనం అంటే మన ఇద్దరం కలిసి ఎక్కడ లేము కదా ప్రీవియస్ గా. ఏం పని ఇట్లా చేస్తావు ఇంకా? మాట్లాడితే ఇట్లా మాట్లాడాడు అంటావు, అర్చిన అంటావు. నడుస్తాను కానీ ఆడతారు సార్. ఒక 1500 కట్టాలి సార్. నా దగ్గర ఇప్పుడు రూపాయలు లేవు, ఎట్లా కట్టాలి చెప్పు. ఎందుకంటే ఎవరు మాట్లాడుతారో నాకు తెలుసుకోవాలి కదా. అదే స్టాష్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మీరు నాకు కాల్ చేసారా లేకపోతే నేను నీకు కాల్ చేసిందా? నేనే కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు నేను అడుగుతా కదా. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్లకి బేసిక్ ఆర్బీఐ గైడ్లైన్స్ తెలియవు. సో దాని తర్వాత కస్టమర్ తోటి ఏ విధంగా మాట్లాడానో, సో ప్రోటోకాల్ కూడా తెలియదు. సో అలాంటి వారితో ఏ విధంగా హ్యాండిల్ చేశానో సో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. పెండింగ్ పెట్టున్నారు కదా అమ్మ, పేమెంట్ ఏమైనా చేయలేదు కదా సార్? దేంట్లో పెండింగ్? క్రెడిట్ కార్డ్ సార్, ఎస్బీఐది. మీరు ప్రాపర్గా మాట్లాడడం నేర్చుకోలేరా లేకపోతే జాబ్కి వచ్చిన తర్వాత ఇట్లా అలవాటైందా మీకు? క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా, అది ఇంకా పేమెంట్ చేయలేదు కదా. పేమెంట్ చేయండి సార్. ఏం పేరు మీ పేరు? సార్, నా పేరు వెంకటేష్. 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 టైం పడుతుంది సార్, నాకు 2 months. 2 months టైం లేదు సార్. ఎందుకు సార్? సార్, ఎందుకు లేదంటారు, ఉన్నది కదా టైం. ఏడండి సార్ టైం? 2 నెలలు డ్యూ కన్నా క్రాస్ అయిపోయినారు, 3వ బిల్లు కన్నా అంటాడితే. గట్టిగా మాట్లాడండి. మీరు తిన్నారా లేదా? మళ్ళీ నిద్రపోయినట్టు మాట్లాడితే, అర్థం కదా సార్? నిద్రపోయినట్టు మాట్లాడినట్టు సౌండ్ వస్తుంది. కొద్దిగా గట్టిగా మాట్లాడు, వాయిస్ లో బేస్ పెంచండి సార్. సార్ పేజ్ పెంచేది ఏంటి సార్? డబ్బులు కట్టండి సార్. 1300 ఉంది, 1500 ఉంది, ఆ అమౌంట్ కట్టండి సార్. ఇదేనా లాస్ట్ గా బేస్? సార్ లాస్ట్ మంత్ ఏప్రిల్ మంత్ అమౌంట్. లాస్ట్ బేస్ సౌండ్ ఇదేనా అంటున్నా. ఇక సార్ లాస్ట్ సౌండ్ ఇదేనా అంటున్నా. మీరు వాయిస్ రైట్ చేసేది ఇంతేనా? నేను రేట్ చేసేది ఎందుకు సార్? వయసు రేట్ చేసే బాగా ఏమన్నా వస్తుందా సార్? మనం చెప్పండి. గట్టిగా మాట్లాడి, నాకు వినబడట్లేదు అంటున్నా. సరే సార్, 1500 పేమెంట్ పెండింగ్ ఉంది, డబ్బులు కట్టండి సార్. డబ్బులు లేవు సార్ ఇప్పుడు. లేవంటే ఏంటి సార్? లేవంటే నాకు ఫండ్ ఇష్యూ ఉంది, టైం తీసుకొని కడతాను. మీకు ప్రీవియస్ గా చాలా సార్లు అప్డేట్ ఇచ్చాను కదా నేను. సార్ మీకు కావాలంటే మిగతా అమౌంట్ ఇది వచ్చి 2 నెలలకైనా కట్టుకుని కాదని చెప్పలేదు. ఇప్పుడు 1500 ఉంది కదా, ఆ అమౌంట్ కట్టండి సార్. ఇప్పుడు నాకు దగ్గర రూపాయి గిట్ల లేవు సార్, ఎట్లా కట్టాలి? సార్ తినేదానికి లేదా సార్? మీకు ఉంది కదా, అదే మాత్రం దీనికైనా అట్టే కట్టాలి కదా సార్. అది తినడానికి ఎవరు తింటుండ్రు? తినట్లేదు నేను. తినకన్నా కూర్చున్నావా? గాలి పీల్చుకుంటున్నాను, మెడిటేషన్ చేస్తున్నా. ఆ మెడిటేషన్ చేస్తున్నా. మాట చెప్పుకున్న దానికి సిగ్గుండాలి సార్. అరే హౌలే, మెడిటేషన్ చేయడానికి సిగ్గెందుకురా? 500 డబ్బులు కట్టలేకపోతాను, నీకు ఏం చెప్పాలి? నీకు చెప్పాలి. నీకేం చెప్తావు ఇంకా? నువ్వు ఏం చెప్పకు, నువ్వు చెప్పడానికి రాదు నీకు. ఏం చెప్తావు ఇంకా? నీకు గట్టిగా మాట్లాడమంటే ఏదో తినడం, వారం రోజులు ఉపవాసం ఉన్నలాగా మాట్లాడుతున్నావు. ఏం పని చేస్తావు ఇంకా? మాట్లాడితే ఇట్లా మాట్లాడాడు అంటావు, అర్చిన అంటావు. నడుస్తాను కానీ ఆడతారు సార్. ఒక 1500 కట్టాలి సార్. నా దగ్గర ఇప్పుడు రూపాయలు లేవు, ఎట్లా కట్టాలి చెప్పు. మీ దగ్గర లేవు? లేవు నా దగ్గర. ఎక్కడ సార్ ఉండేది మనం? మనం నువ్వు అనేనా మీరు ఎక్కడ సార్ ఉండేది అన్నా? అట్లా మనం అంటే నువ్వు మనం కలిసి ఉంటామే ఏమన్నా ఇద్దరం. నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు అన్నా. మరి గది చెప్పు కానీ మనం ఎక్కడ ఉండవంటే నువ్వు ఎక్కడ ఉంటావు నాకేం తెలుసు. మీరు ఎక్కడ ఉంటారన్నా? మీరు అని చెప్పలేదు, మనం చెప్పారు. మనం అంటే మన ఇద్దరం కలిసి ఎక్కడ లేము కదా ప్రీవియస్ గా. మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి స్వామి. నేను బెంగళూరులో ఉంటా. బెంగళూరులో ఉంటారా? బెంగళూరులో ఏం చేస్తున్నారు సార్? హైదరాబాద్ లో ఎవరున్నారు? హైదరాబాద్ లో 2 కోట్ల మంది 3 కోట్ల మంది రాడా. ఎవరు ఉంటుంది ఏం చెప్పాలి? ఏం రా, ఏం మాట్లాడుతున్నావు? హైదరాబాద్ లో ఎవరు ఉంటారంట? నాకేం తెలుసు హైదరాబాద్ లో ఉంటారు. మస్తు 2 కోట్ల మంది 3 కోట్ల మంది ఉంటారా దగ్గర. అందరి పేర్లు చెప్పాను నీకు, ఆధార్ కార్డులో పంపన్నా. చెప్పు. ఎవరుంటారు అక్కడ దగ్గర 10 లక్షల మంది ఉంటారు. ఎవరి పేరు చెప్పారు? ఎవరు ఉంటారు అంటే వస్తున్నాము, రెడీగా ఉండండి. అవసరం మొత్తం క్లియర్ చేయాలా? ఇట్లా మాదిగా ఒక రీచ్ మాట్లాడుతున్నావు. ఎంతమంది వస్తారు చెప్పు. ఎంతమంది వస్తారు చెప్పు. ఎంతమంది వస్తారు చెప్పురా హౌలే. ఎంతమంది వస్తారు చెప్పురా హౌలే. ఎంతమంది వస్తారు? మీరు ఫార్చునర్ వేసుకొస్తారా ఒకటి? సైకిల్ మీద వస్తారా? హలో చెప్పండి సార్, మీ స్టాట్స్ఫిన్ బ్యాంక్ నుంచి కాల్ వస్తున్నాము. మీ లోన్ పెండింగ్ లో ఉంది కదా. స్టాషన్ బ్యాంక్ అది ఎన్బిఎఫ్సి స్టాట్స్ఫిన్ సార్, ఫోన్ లో యాప్ లో తీసుకున్నారు కదా. బ్యాంక్ అది మీరు ఫోన్ లో యాప్ లో తీసుకున్నారు కదా సార్. ఫోన్ యాప్ లో తీసుకున్నారు కదా. స్టాష్మినా? అవును సార్. మరి బ్యాంక్ ఎంత కాల్ చేస్తాను చెప్తారు సార్ ఎప్పుడు పే చేస్తారు? పే చేయట్లేదు. స్టాష్మిన్ బ్యాంక్ కాదు, తెలుసుకోండి ఫస్ట్ మీరు అది. ఓకేనా? అవును సార్. వెరీ గుడ్. నెక్స్ట్ మంత్ పే చేస్తా. ఎప్పుడు సార్? నెక్స్ట్ మంత్.
నెక్స్ట్ మంత్ అంటే కుదరదు సార్, ఈ మంత్ లో పే చేయండి కదా. అప్పు ఇవ్వండి మరి, ఒక 50,000 పే చేస్తా. ఈ మంత్ లో ఒక ఈఎంఐ పే చేసుకోండి సార్. మరి ఒక్క ఈఎంఐ అంటే 20,000 అప్పు ఇవ్వండి, కట్టేస్తా. 2,000 లేకుండా ఉంటున్నారా సార్? 2,000 కాదు, 20 రూపాయలు గిట్లేవు. 20 రూపాయలు లేకుండా ఉంటున్నారా? మీరు ఏం పని చేస్తున్నారు సార్? నేను కూలికి పోతాను మేడం, ఆట మీద. ఆటో మీద కూలిపోతే 20 రూపాయలు కూడా ఇస్తలేరా సార్? నా మొహం చూసి ఎవడు పనికి వద్దంటుండు, రిజెక్ట్ చేస్తుడు. 20 రూపాయలు లేకుంటే ఎవరు ఉండరు సార్. అరే ఉన్నా మేడం, నేనంటే అకౌంట్ లో 10 రూపాయలు 11 రూపాయలు ఉన్నాయి. స్క్రీన్ షాట్ కావాలని పంపిస్తా. ఈ మంత్ లో ఒక ఈఎంఐ పే చేసుకోండి సార్, మంత్ ఎండ్ లోపు. నా దగ్గర అమౌంట్ లేవంటే ఎట్లా చేయాలి మేడం? టైం పడుతుంది నాకు కొద్దిగా. టైం అంటే ఎప్పుడు పే చేసుకుంటారు? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ అంటే కుదరదు సార్, ఈ మంత్ లోనే చేసుకోవాలి. ఈ మంత్ లో వేసుకోవాలి కానీ అమౌంట్ లేవు కదా. ఈఎంఐ అయినా పే చేసుకోండి కదా సార్. మరి టీఎల్ ఉంటే టీఎల్ కి ఒకసారి ఫోన్. హలో. హలో, చెప్పండి. ఎవరు మాట్లాడేది? స్టాష్ విన్ నుండి. స్టేషన్ నుండి అంటే ఎవరు మాట్లాడేది అంటున్నా. ఎవరు ఎవరు మాట్లాడేది? బెంగళూరు నుంచి. నేను లొకేషన్ అడగలేదు సార్, హూ ఆర్ యూ అని అడిగిన. హూ ఆర్ యూ? ఐఎమ్ రాహుల్. వాట్ ఇస్ యువర్ డిజిగ్నేషన్? సార్, మీ డిజిగ్నేషన్. డిజిగ్నేషన్ కావాలా మీకు? ఎందుకు సార్ చెప్పండి. ఎందుకంటే ఎవరు మాట్లాడుతారో నాకు తెలుసుకోవాలి కదా. అదే స్టాష్ విన్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మీరు నాకు కాల్ చేసినా లేకపోతే నేను నీకు కాల్ చేసిందా? నేనే కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు నేను అడుగుతా కదా. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ చెప్పండి. రాహుల్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వచ్చేసి మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. సో 1 by 1 సెటిల్ చేస్తున్నా. పోయిన మంత్ ఒకటి సెటిల్ చేసిన, ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. నెక్స్ట్ మంత్ ఇది సెటిల్ చేస్తా. నెక్స్ట్ మంత్ అట్లీస్ట్ మినిమం అమౌంట్ అయినా చేయండి కదా. క్యాష్ ఫ్లో లేదు సార్. అర్థం కాలేదు. క్యాష్ ఫ్లో లేదు నాకు ప్రజెంట్. క్యాష్ లేదా? క్యాష్ కాదు కదా చేసేది, యాప్ లో తీసుకున్నారు, యాప్ లో కట్టాలా? అదే యాప్ లో ఆన్లైన్ కట్టడానికి డబ్బులు లేవంటున్నా ప్రజెంట్. అచ్చా, అవునా? సరే సార్, మంచిది. ఓకే. हेलो सर, एक्चुअली से कॉल कर रहे हैं सर. बोलो सर आपका अमेजोन पे लेटर अमाउंट पेंडिंग में ना, वो पेमेंट क्यों नहीं कर रहा सर? नेक्स्ट मंथ करेगा इसका. नेक्स्ट मंथ करेगा? क्यों नेक्स्ट मंथ करेगा? आप किधर से बात कर रहा? हाँ, आप किधर से बात कर रहा? एक्सियो से कॉल कर रहा है. कहाँ से एक्सियो? कॉल करेगा सर आपको? हाँ, कहाँ से कॉल करेगा? कहाँ से कॉल करेगा मतलब आपको पता नहीं चलेगा क्या? लोन कहाँ से, लोन कहाँ ले लिया, कहाँ से पेमेंट है पेंडिंग में? अरे आप गाड़ी जैसे मत बात करो. हम लोन्स का कॉल थोड़ी आता, दूसरा कॉल भी आता ना. क्या 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 बोला? मैं बोला आप गांडू है क्या? लोन्स का कॉल ही आता है कस्टमर को. आप वही है ना, आप उसके लिए मेरे पूछ रहे क्या? आप फिर ऐसा सवाल ऐसा है, तुम्हारा सवाल ही ऐसी है. आप कहाँ से कॉल आता है, ये मतलब क्या है? क्या फिर कहाँ से कॉल आता मतलब आप कैसा पूछ रहे हैं? अरे नहीं ये मैं पूछ रहा तुम कौन है रे बोल के मैं पूछ रहा. समझ गया बे? तुम हाँ तुम कौन है मतलब हम यहाँ से समझ गया तुम कौन है. मेरे को ऐसा तुम्हारा जैसा है ना 32 कॉल करते हर दिन. हाँ हो वो उतना बड़ा डिफॉल्टर है ना, उसके लिए 50,000 कॉल भी आएगा. तुम्हारा पापा को बोलो और 1 करोड़ देने के बोलो, उसको भी डिफॉल्ट करेगा. ठीक है, और तेरा बाप के लिए बोलो, उतना है तो समझ गया. आपने औकात पे रुक के काम करना. यार ठीक से आप बात कर दिए, मुझे क्या बोला औकात के बारे में? हाँ वही बोल रहा ना. आप औकात को पता नहीं, औकात से बाहर जाके काम करता ऐसे ही होता कस्टमर. हाँ, आप कहाँ काम कर रहा? भिखारी है क्या आप? भिखारी नहीं है, तुम्हारे जैसा भिखारी को काम देते मैं. काम कर रहा है. तुम्हारे जैसा भिखारी को ठीक करते मैं, सीधा करते. ऐसा टेढ़े होते ना उसको सीधा करते हम. हमारा काम वही है. औकात नहीं है, आप क्या बात कर रहे हैं? मेरा पास वही है ना, तुम्हारे जैसा भिखारी को हम ठीक करते. अरे वही मैं आपको ट्रेनिंग देते तुम्हारे जैसे भिखारी को हम हर दिन. पेमेंट करने के लिए औकात नहीं है, आप क्या मुझे बात कर रहे हैं? मेरा पास औकात दे के हमको शादी करवाते क्या तुम्हारा बेटी से? हाँ, औकात दे के औकात पूछ रहा तुम्हारा बेटी से शादी करवाते क्या हमको? आपका पास उतना है क्या? देख लीजिए पहले, देखने के बाद मेरा पास कॉल. औकात दे के शादी करवाते क्या तुम्हारा बेटी से हमको? आपका पास नहीं है, ठीक है. आपका पास क्या औकात है? अयो, आपका पास औकात ही नहीं है, मैं आपको देते हैं क्या? हाँ, शादी करवाने की सोच रहे क्या? सस्ता में करवाने की सोच रहा? टेलीकॉलिंग इसलिए है ना, कौन बंदा मिलेगा उसको शादी करवाएंगे, सस्ता में देख रहा क्या? उतना सस्ता में मत करो यार शादी, थोड़ा मेहनत करो, पैसा कमाओ, अच्छा घर को दे दो. अरे यार टेलीकॉलिंग में क्यों ढूंढ रहा? मैट्रिमोनी में लगाते हो बेटी के फोटो, सब हो जाएगी, मैच हो जाएगी. सबको कस्टमर को औकात पूछ के पता कर रहा है शादी करने के लिए. हमको समझ में है वो काम गलत है. घर वाला पापा को बोलो, पापा अच्छा घर वाले को दे देगा तुम्हारा बेटी. नहीं आपको वही बोल रहा है ना, पेमेंट करने के लिए औकात ही नहीं है. कॉल वही बोल रहा है तुम्हारा, मेरा औकात पूछ रहा. तुम्हारा औकात क्या है बताओ? मेरा औकात बहुत अच्छा है, ठीक है.
बहुत अच्छा, बहुत बढ़िया। ऐसा नहीं है, क्या औकात है तुम्हारा? 2 करोड़ का नौकरी है तुम। మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.